సో 90 నుండి 95 పోతే చాలామంది కూడా మంచిది చాలామంది చెప్తున్నారు కదా, మరి ఆర్బీఐ చేసేవచ్చు కదా? ఇప్పుడు డాలర్ ప్రైస్ 90 నుంచి 95 పోతే మనకి డీవాల్యుయేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు వెరీ సింపుల్గా చెప్పాలంటే నేను మన కెమెరామెన్ తమ్ముడికి ఒక 1000 కోట్లు ఇచ్చాను డబ్బులు ఇచ్చి గుంటూరు వెళ్ళండి, గుంటూరు మిర్చి యార్డ్లో దిగండి, 1000 కోట్లతో మీరు గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి కొంటూ పోండి అన్నాను. 100 రూపాయలు ఉంటే కేజీ కాస్త 200 300 పోద్ది, 400 కూడా పోవచ్చు. ఏమవుతుందంటే అంత క్వాంటిటీ ఆఫ్ మిర్చి మీ గోడౌన్లో ఉంటాయి. సో హీ విల్ బి హ్యావింగ్ ద హోల్ మిర్చి ఇన్ హీస్ గోడౌన్. అట్లాగే 90 నుంచి 95 చేయాలి డాలర్ ప్రైస్ అంటే టొమాటో ప్రైస్ పెంచినంత ఈజీ ఆర్బీఐకి. వాళ్ళు రూపీస్ ముద్ర కొట్టి ప్రింట్ చేస్తూ డాలర్ బై చేస్తూ పోతారు. అప్పుడు ఆటోమేటిక్గా అది 90 నుంచి 91 92 93 పోతుంది ఒక 1 వీక్ 10 డేస్లో. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ ఇంకా జూమ్ అవుతాయి. అప్పుడు ఎకానమీ ఇప్పుడు ప్రాబ్లం లేదు, అప్పుడు ఎకానమీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వీ విల్ బి ఏబుల్ టు సార్ట్ అవుట్ ద ప్రాబ్లం వెరీ ఈజీలీ. సార్ మీరు 90 నుండి 95 ఆర్బీఐ తీసుకోవచ్చు అని మాట చెప్పారు. మరి పక్కనున్న శ్రీలంక పాకిస్తాన్ కూడా తీసుకోవచ్చు కదా, మరి ఒకవేళ తీసుకెళ్తే ఏమవుతుంది? గుడ్ క్వశ్చన్ అడిగారు. డాలర్ ప్రైస్ 90 నుంచి 90 తీసుకెళ్ళడం అనేది ఒక రోజు పని. ఆర్బీఐకైనా, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకైనా, శ్రీలంకన్ సెంట్రల్ బ్యాంక్ అయినా. మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు ఎకనామిక్ క్రైసిస్లోకి పోయారు కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు? డాలర్ ప్రైసు 90 నుంచి 100కు పట్టుకెళ్ళడం మ్యాటర్ కాదు ఇక్కడ. మన దగ్గర ఎక్స్పోర్ట్ క్వాలిటీ గూడ్స్ ఉండాలి, మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెల్లూరులో ఉన్నాను, నెల్లూరులో ఉండి జాబ్ కోసం నేను బాంబేకి వెళ్ళాను. నాకు జాబ్ కోసం బాంబేకి వెళ్ళానంటే జాబ్ వచ్చేసి నాకు నెలకు ఒక 2 lakhs శాలరీ వచ్చేది. నాకు నెల్లూరులో స్కిల్స్ అక్వైర్ చేసి ఉండాలి నేను. అర్థమవుతున్నదా? అంటే డాలర్ ప్రైస్ 90 నుంచి 100కు పట్టుకెళ్ళడం ఒక గంట సేపు పని. కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏం కావాలంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ గూడ్స్ ఉండాలి మన దగ్గర. మన దగ్గర BMW కంపెనీ లేదు, లేకపోతే బెంజ్ లేదు, లేకపోతే ఫెరారీ, మెసోరాటి ఇలాంటి పెద్ద పెద్ద టొయోటా లాంటి హ్యూజ్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కంపెనీస్ లేవు. అవన్నీ ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ఫ్యాక్టరీస్ ఉండి, ఇండస్ట్రియల్ అవుట్పుట్, పోర్ట్స్, షిప్ యార్డ్లు అవన్నీ రెడీగా ఉండి డాలర్ని 90 నుంచి 120 130 పట్టుకెళ్ళినా ఆ ఎక్స్పోర్ట్ బెనిఫిట్ వస్తుంది. లేదంటే ఇప్పుడు మనకంటే వీకర్ కరెన్సీలు ఉంటాయి కొన్ని కంట్రీస్, రిపబ్లిక్ ఆఫ్ చాద్ అని, నైజీరియా అని. మరి వాళ్ళందరూ డెవలప్ అయిపోవచ్చు కదా. కరెన్సీ ప్రైస్ అనేది ఒకటే కాదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ పీపుల్లో ఆ టెక్నాలజీ, మ్యాన్ పవరు, రిసోర్సెస్ ఉండాలి. ఇలాంటి అంశాలు కూడా ప్రభావితం చూపుతాయి. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను. జర్మనీ ఉంది, మన సౌత్ ఇండియా అంత సైజు కంపెనీ, మన సౌత్ ఇండియా అంత సైజు కంట్రీ. జర్మనీలో 75-80 కార్ ప్లాంట్లు ఉన్నాయి, ఆటోమొబైల్ ప్లాంట్లు. ఇండియా మొత్తంలో కూడా అన్ని లేవు. మరి చిన్న కంట్రీ కదా, వాడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వాడి దగ్గర. ఎగ్జాంపుల్ టేక్ చైనా, ఊర్లు ఎస్ఈజెడ్లు అనమాట, హెవీ మ్యానుఫ్యాక్చరింగ్. సో అవన్నీ లేకుండా డాలర్ ప్రైస్ని మనము పెంచితే, ఆర్బీఐ డివాల్యూ చేస్తే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ లేకపోతే వీ విల్ కొలాప్స్, ఎకానమీస్ విల్ కొలాప్స్. అందుకని చేయకూడదు. ఈ మధ్యకాలంలో చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడే ఇలా ఉంది పరిస్థితి, 90 రూపాయల దగ్గరకు వచ్చినప్పుడే ఇంత పరిస్థితి ఉంది. మరి వచ్చే 10 ఏళ్లలో, అంటే 2000 ఒకవేళ మనం 2025లో ఉంటే, నెక్స్ట్ వచ్చే 10 ఏళ్లలో 5 ఏళ్లలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పరిస్థితి ఏంటి అని చాలామంది అడుగుతారు. సరే, మీ క్వశ్చన్ చెప్పే ముందర నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. డాలర్ ప్రైస్ ఇప్పుడు 85 నుంచి 90 పోయింది, దీనివల్ల బెనిఫిట్ పొందింది ఎవరు? యూ గెస్ ద ఆన్సర్. ఫారినర్స్ అనుకుంటున్నారు. ఏ ఫారినర్స్? అంటే ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎక్కువ బెనిఫిట్ పొందేది ఎవరంటే అమెరికన్ కన్జ్యూమర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది, అరవింద్ మిల్స్ అని ఉంది. వీళ్ళు టీషర్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికాకి. $10 ప్రైజు. $10 అంటే మన డాలర్లో ఎక్స్పోర్ట్ చేస్తాం, మన ఇండియన్ కంపెనీ ఎక్స్పోర్ట్కి $10 వస్తాయి. వీళ్ళు దీన్ని పట్టుకెళ్తారు, ఎస్బీఐ బ్యాంకుకి పట్టుకెళ్తారు, పంజాగుట్ట పట్టుకెళ్ళి ఆ $10 ఇస్తే 85 రూపీస్ అనుకోండి, ఎంత వస్తుంది మనకి? 850. అంటే ఒక షర్ట్ అమ్మితే ఈ కంపెనీకి వచ్చిన సేల్స్ 850 రూపీస్. ఇది 90 రూపీస్ పోయింది డాలరు. అప్పుడు ఎంత వస్తుంది ఈ కంపెనీకి? 900 రూపీస్ వస్తుంది కదా.
బికాజ్ వీళ్ళ దగ్గర టొమాటోలు ఉన్నాయి, టొమాటో ప్రైస్ 85 నుంచి 90 రూపీస్ పోయింది. ఆ టొమాటో బ్యాంకుకి వెళ్ళి అమ్మాడు. అప్పుడు ఈ కంపెనీ వాడు 900 రూపీస్ వచ్చింది కదా అని ఫుల్ హ్యాపీ. అప్పుడు ఏం చేస్తాడంటే డాలర్ ప్రైస్ షర్ట్ ప్రైస్ని $10 కాకుండా $9.5కి అమ్ముతాడు. అంటే అమెరికన్ కన్జ్యూమర్కి ప్రైస్ 5% డిస్కౌంట్ వచ్చినట్టే కదా. $9.5కి అమ్మితే అప్పుడు 9.5 ఇంటూ 90 కొట్టండి, స్టిల్ 850 బదులు వీళ్ళకి 830, 850 రూపీస్ వస్తాయి. కానీ మీకు ఎకనామిక్స్లో చదువుకున్న సిద్ధాంతం ఏంటి, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అని. అమెరికన్ కన్జ్యూమర్స్ మన గుడ్స్ ఎక్కువ కొంటున్నాడు. అప్పుడు ఎక్కువ కొని ఏమవుతుంది, మన హోల్ కంట్రీ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల ఆర్బీఐ దగ్గర డాలర్లు పెరుగుతాయి. సో ఇలాగ డివాల్యుయేషన్ చేయడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరిగి మన ఎంప్లాయ్మెంట్ పెరగడం మన అవసరం అయితే అమెరికా వాడికి గూడ్స్ తక్కువ రేటుకు వచ్చి అక్కడ కన్జ్యూమర్స్ హ్యాపీ అవుతారు, అది వాడు హ్యాపీ. ఇది అల్టిమేట్గా వాడికి మెయిన్ బెనిఫిట్ అవుతుంది యుఎస్ కస్టమర్స్కి. సో ఒకవేళ ఇదే పని చైనా వాడు జపాన్ వాడు కూడా చేసే అవకాశం ఉందిగా, అప్పుడు పరిస్థితి ఏంటి సార్? దీన్నే కాంపరేటివ్ డివాల్యుయేషన్ అంటారు. అంటే మనం ఒక్కళ్ళమే డివాల్యూ చేస్తే డివాల్యుయేషను, మన పక్కింటోడు ఎదిరింటోడు వెనక్కి అందరూ కలిసి చేస్తే కాంపిటేటివ్ డివాల్యుయేషన్. సో మనం చేసామని చైనా వాడికి తెలుస్తుంది, 1 అవర్లో తెలుస్తుంది వాడికి కరెన్సీ ప్రైస్ చూస్తే. చైనా వాడు చేస్తాడు మనకే తెలుస్తుంది, మన ఇద్దరం చేస్తాడు జపాన్ వాడికి కూడా తెలుస్తుంది. సో ముగ్గురు కలిసి మీరేంద్ర మీ కరెన్సీని 85 నుంచి 90 తీసుకెళ్ళారా, జపాన్ వాడు ఏమంటాడు, నేను 120 నుంచి 150 తీసుకెళ్తా అంటాడు అగెనెస్ట్ US డాలర్. చైనా వాడు ఏమంటాడు, $9 ఉండేది కాస్త నేను $11 చేస్తా, సారీ 9 yuan per dollar ఉండేది కాస్త 11 yuan per dollar చేస్తానంటాడు. ఇలా మన ముగ్గురం కొట్టుకొని అమెరికా వాడికి గూడ్స్ తక్కువ రేటు కాంపిటీషన్లో ఉందాం. దీన్ని కాంపిటేటివ్ డివాల్యుయేషన్ అంటాం. సో దీనివల్ల ఎవరు బాగుపడరు, ఒక అమెరికానే బాగుపడుతుంది.